ఓం ద్వయావతార శ్రీ సింహాద్రి అప్పన్న స్వామినే నమః. సింహ శ్రీ వరాలక్ష్మీ నృసింహస్వామి వారు చందనాచ్ఛాదిత రూపంలో కొలువైన సింహాచల మహాపుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢ చతుర్దశి పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది. సింహాచలం పుణ్యక్షేత్రంలో మనకి రెండు మెయిన్ ఫెస్టివల్స్ అనుకుంటే, అన్నిటికంటే పెద్ద ఫెస్టివల్స్ రెండు అనుకుంటే, అందులో ఒకటి చందనోత్సవం అక్షయ తృతీయ రోజు చేస్తారు. ఆ రోజు స్వామివారిని నిజ రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత అత్యంత ముఖ్యమైన పండుగ సింహాచలంలో ఈ గిరి ప్రదక్షిణ అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరుగుతుంది గిరి ప్రదక్షిణ. సింహాచల క్షేత్రంలో ఈ ఆషాఢ పౌర్ణమిని గిరి పౌర్ణమి, గిరి పున్నమి అనే పేరుతో పిలుచుకుంటారన్నమాట భక్తులు. ఈ సింహాచలం క్షేత్ర పురాణాన్ని అనుసరించి స్వామివారు అక్షయ తృతీయ రోజు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన తర్వాత 3 మణుగుల చందన లేపనం చేస్తారన్నమాట. అంటే స్వామివారి నిజ రూపం మీద ఆ చందనాన్ని లేపనంగా అద్దుతారు. 3 మణుగులంటే దాదాపు 120 కిలోలు. అలా అక్షయ తృతీయ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి అంటే సంవత్సరంలో మొత్తం 4 సార్లు స్వామివారికి చందన లేపన ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ చందన లేపనం అనేది మీరు చందనోత్సవం తర్వాత వెళితే దర్శనానికి అక్షయ తృతీయ తర్వాత స్వామివారిని 300 రూపీస్ దర్శనం తీసుకొని వెళ్తే మీకు ఆ అద్దినట్టు గుర్తులు కూడా తెలుస్తాయన్నమాట మనకి. అలా కాకుండా మనకి ఆషాఢ పౌర్ణమి తర్వాత కనుక మీరు దర్శనానికి వెళ్తే స్వామివారు పూర్తిగా మనకు స్థూలముగా ఉన్నటువంటి లింగ రూపంలో కనిపిస్తారు. నిత్యము దర్శనమిచ్చే రూపంలో కనిపిస్తారన్నమాట. చందనాన్ని పూర్తిగా స్వీకరించి 4 సార్లు 3 మణుగుల చొప్పున అంటే 12 మణుగులు దాదాపు 500 కిలోల చందనాన్ని స్వామివారి మీద పూర్తిగా లేపనం జరిగిన తర్వాత మనకు దర్శనం ఆషాఢ పౌర్ణమి తర్వాత జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమికి జరుగుతుంది. టోటల్ చందనం స్వామివారి మీద లేపనం చేయడం అనే ప్రక్రియ పూర్తవుతుంది అన్నమాట సంవత్సరానికి. చాలా మంది భక్తులు, లక్షలాది మంది భక్తులైతే ఆషాఢ పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేయడానికి సింహాచలానికి వస్తారు. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి జూలై 29th వచ్చింది. జూలై 28th ఆఫ్టర్నూన్ నుంచే స్వామివారి పూలరథం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు అఫీషియల్ గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినట్టు. కానీ చాలా మంది భక్తులు ముందు రోజే అంటే చతుర్దశి ఇంకా పూలరథం స్టార్ట్ అవ్వక ముందే, మధ్యాహ్నానికి ముందే ఉదయమే ఎండ తీవ్రతను బట్టి లేదా వారి దర్శన వేళలను బట్టి ముందుగానే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో మీరు సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళాలి అని అనుకుంటే మీ క్యాలెండర్లో జూలై 28th, 29th డేట్స్ అయితే మార్క్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం వెళ్తుంటే గనక మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గిరి ప్రదక్షిణ, డిస్టెన్స్ ఎంత, 32 కిలోమీటర్స్ అని చెప్తారు. కానీ మనము స్టార్ట్ అయ్యి కొంచెం అటు ఇటు వెళ్ళేటప్పటికి 2-3 కిలోమీటర్లు అటు ఇటు కూడా అవుతుంది. కానీ 32 కిలోమీటర్స్ అనేది స్టాండర్డ్ నెంబర్ అన్నమాట. ఫస్ట్ టైం వెళ్లే భక్తులకి తొలిపావంచ అంటే ఏంటి అనే డౌట్ కూడా వస్తుంది. సింహాచలం ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం దగ్గర ఉన్నటువంటి ఎంట్రన్సే మనకి తొలిపావంచ. అక్కడ కూడా మనకి స్వామివారి మూర్తులు అనేవి ఉంటాయి. అక్కడ కొబ్బరికాయ కొట్టి మనకి గిరి ప్రదక్షిణ అఫీషియల్ గా అయితే స్టార్ట్ చేస్తారు. టోటల్ 32 కిలోమీటర్స్ చుట్టి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టి అప్పుడు గిరి ప్రదక్షిణ పూర్తయిందని భక్తులు భావిస్తారు. ఇంకా కొంతమంది భక్తులు ఏంటంటే అందరూ తొలిపావంచ దగ్గరకు వచ్చేటప్పటికి రష్ అయిపోతుంది కదా, అలా భక్తుల్ని కొంతమందిని డైవర్ట్ చేయడానికి అంతకు ముందే కూడా మనకి ఇంకొక చోట కూడా స్వామివారి మూర్తిని అయితే పెడతారనమాట. అక్కడ కూడా మనం కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చేయచ్చు. మీ ఓపిక ఉంటే గనక చాలా మంది మళ్ళీ తొలిపావంచకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు భావిస్తారు. ఇది సింహాచల క్షేత్ర వైభవాన్ని మనము ఈ గిరి ప్రదక్షిణ ద్వారా చూడొచ్చు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, భక్తులు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. ఈ గిరి ప్రదక్షిణ భూమిని మొత్తం చుట్టినటువంటి, అంటే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుందని మనకు పురాణ కథనం ఉంది. అలాగే సైంటిఫిక్ గా చూస్తే ఒకప్పుడు
మొత్తం ఇదంతా అటవీ ప్రాంతంగా ఉంటుంది కదా! అటువంటి ఈ అటవీ ప్రాంతంలో పున్నమి ఘడియల్లో, ఆషాఢ పున్నమి ఘడియల్లో చంద్రుని కిరణాలు పడేటప్పుడు గిరి ప్రదక్షిణ చేయడం వలన ఆ చెట్లు ఔషధాలతో ఔషధాలతో కూడి ఉన్నటువంటి ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కూడా కొన్ని వ్యాధులనేవి నయమవుతాయని కూడా దానికి ఇంకొక కథనం చెప్తారనమాట. ఆ విధంగా గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి, పూర్వకాలం నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారనమాట గిరి ప్రదక్షిణ. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. దాదాపు 5-6 లక్షల మంది వస్తారు ఈ గిరి ప్రదక్షిణకి. అలాంటి గిరి ప్రదక్షిణలో మీరు ఫస్ట్ టైం వెళ్తుంటే గనక సింహాచల గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ఏదైనా క్వెషన్స్, క్వైరీస్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్ని మీకు నా వీడియోలో సింహాచలం టెంపుల్ గురించి ప్లేలిస్ట్ ఒకటి చేశాను. అందులో మీకు మాక్సిమం ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో అడగండి. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను 2023లో సింహాచల గిరి ప్రదక్షిణ చేశాను. 24లో పూలరథం స్టార్ట్ అయినంత వరకు ఉండి తర్వాత వచ్చేసాను. 2025లో మళ్ళీ నాకు స్వామివారి అవకాశం ఇచ్చారు గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి. నా ఎక్స్‌పీరియన్స్‌ని యూట్యూబ్‌లో షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే, చాలా మంది దానికి కనెక్ట్ అయ్యారు. వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయని, సింహాచల గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా యూజ్‌ఫుల్ అయిందని ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పారు. అందుకే నాకు పర్టిక్యులర్‌గా ఈ సింహాచల గిరి ప్రదక్షిణ వస్తోంది అంటే గనక కంపల్సరీ దాని గురించి చెప్పాలి అని అనిపిస్తుంది. ఇది చాలా మంది భక్తులకు తెలిసిన విషయమే సింహాచల గిరి ప్రదక్షిణ. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఆ ప్లేలిస్ట్‌లో ఉన్న విషయాలన్నీ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ సింహాచల గిరి ప్రదక్షిణ మీ ఆరోగ్యము, మీ అనుకూలతను బట్టి సింహాచల గిరి ప్రదక్షిణను పూర్తి చేసి ఆ సింహాద్రినాథుని కృపకు పాత్రులు కండి. ప్రహ్లాద వరద గోవింద గోవింద. చాలా మంది భక్తులు స్వామివారి పూలరథం స్టార్ట్ అయినప్పుడే గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. కొద్దిమంది తెలిసిన వాళ్ళు ముందే కూడా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దర్శనానికంటే పౌర్ణమి గడియల్లో దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. ఆ టైంలోనే చేసేసుకున్నాము పౌర్ణమి గడియలు అయిపోక ముందే. అది స్టాండర్డ్ ప్రొసీజర్ యాక్చువల్‌గా. అంటే చతుర్దశి తిథిలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ పున్నమి వేళలో గిరి ప్రదక్షిణ పూర్తి చేసేసి స్వామివారి దర్శనానికి రెడీగా వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆలయం దర్శనం సమయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులైతే చేస్తారు. అవన్నీ అనౌన్స్ చేస్తారు. అలానే ఈ 32 కిలోమీటర్లు ఎవరైతే మేము నడవలేమనుకుంటారో వాళ్ళు పౌర్ణమి గడియల్లో సింహాచలం ఆలయం చుట్టూ చేయొచ్చనమాట ప్రదక్షిణ అనేది. పైన కొండ పైన. దానికి అధికారులు అలౌ చేస్తారు. అయితే అది పున్నమి గడియల్లో మాత్రమే అలౌ చేస్తారు. మొత్తం ముందు రోజంతా అలౌ చేయరనమాట. వాళ్ళది రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ వే మొత్తం తిరగడానికి కొండపైన. కాబట్టి అదొకటి మీరు నోట్ చేసుకోండి. మీరు ఆ టైంకి అక్కడ ఉండేటట్టు చూసుకోండి. అంటే పౌర్ణమి టైంలో మార్నింగ్ సపోజ్ 3కి 4కి అట్లా టెంపుల్ ఓపెన్ చేస్తున్నారనుకోండి. అప్పుడు అలౌ చేయొచ్చు. అది పర్టిక్యులర్‌గా నేనైతే ఆ టైంకి అక్కడుండి నేను చేయలేదు. కానీ బోర్డ్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. మీరు ముందు రోజే గనక సింహాచలం వెళ్తే మీరు ఒకసారి ఎంక్వైరీ ఆ సింహాచలం గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం ఈ అవకాశం టెంపుల్ చుట్టూ తిరిగే అవకాశం వస్తుంది. అది చేసినా కూడా అదే ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తారు. అంటే సింహాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు అధ్యక్షతన బుధవారం సమన్వయ సమావేశం జరిగినట్టు న్యూస్‌లో అయితే వస్తుంది. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యము, విద్యుత్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, అన్నప్రసాద పంపిణీ తదితర ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకైతే సూచించారు. అలాగే ప్రదక్షిణ మార్గంలో వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు, మొబైల్ టాయిలెట్లు, సీసీ కెమెరాలు, తాగునీటి కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపదేశించారు. అలానే ఇంకా కొన్ని మనకు న్యూస్ వస్తుంది ఏంటంటే ఇంకా కొన్ని రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ గిరి ప్రదక్షిణ రూట్‌లో. అవైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ టైంకి కంప్లీట్ చేస్తారా? ఆ టైంకి కంప్లీట్ అవ్వాలి అన్నట్టు న్యూస్ అయితే వస్తుందన్నమాట. తొలిపావంచ అంటే మనకు సింహాచల దేవస్థానం కింద మెట్ల మార్గం ఉంటుంది కదా! అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అడవివరం, సెంట్రల్ జైల్ రోడ్డు, హనుమంతవాక, అప్పుగర్ బీచ్, జోడుగుళ్ళపాలెం బీచ్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, కప్పరాడ,
ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, పాత గోశాల మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకుని యాత్ర అయితే ముగుస్తుంది. ఇది స్టాండర్డ్ రూట్ మ్యాప్. ఇందులో ఏంటంటే ఒక్కొక్కసారి ఇన్ కేస్ ఒకటే చోట ఎక్కువ గుమిగూడినట్టున్నా, లేకపోతే ఇన్ కేస్ ఏదైనా అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది అనిపించినా కూడా కొద్దిగా డైవర్ట్ చేస్తుంటారనమాట. అదొక్కసారి మీరు చూసుకోండి వెళ్ళినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తుంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళతో వెళ్ళడానికి ట్రై చేయండి. 32 కిలోమీటర్ స్ట్రెచ్ అనేది కొంచెం హార్డ్ గానే ఉంటది. అంటే ఇది అరుణాచలం కంటే కొద్దిగా హార్డ్ గా అనిపిస్తది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ జాయ్‌ఫుల్ గా మాట్లాడుకుంటూ, దేవుడి భజనలు చేస్తూ గాని, దేవుడి గురించి మాట్లాడుకుంటూ గాని, ఆ సింహాద్రినాథుడిని తలుచుకుంటూ గాని మీరు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగా అనిపిస్తది. మీకు మధ్యలో ఎక్కడ గాని ఫుడ్‌కి, వాటర్‌కి మీకు ఇబ్బంది అనిపించదు. మీరేమి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా పాత వీడియోల్లో ఉంటాయి. ఇంకా సింహాచల గిరి ప్రదక్షిణ గురించి ఫర్దర్‌గా ఏదైనా అప్డేట్స్ వస్తే గనక నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.